ఈ కట్టడం పైన వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. నమస్తే ఇండియా, నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో 111.2 అడుగులతో ప్రపంచంలోనే అతి ఎత్తైన శివలింగం అయితే చూద్దాం. అలాగే శ్రీ శివపార్వతి ఆలయం విశేషాలు అయితే మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఈ ఆలయం కేరళ క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంకల్ అనే గ్రామంలో ఉంది. తిరువనంతపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సెంట్రల్ రైల్వే స్టేషన్, సిటీ బస్ స్టేషన్ ఉన్నాయి. సో మీ ప్రాంతాల నుంచి డైరెక్ట్ గా అక్కడైతే వచ్చేయచ్చు. సో అక్కడి నుంచి తిరువనంతపురం నుంచి ప్రతి 30 నిమిషాలకి ఒక బస్ అయితే మనం దొరుకుతుంది చెంకల్ కి. నేరుగా ఆలయం దగ్గరికి అయితే వచ్చేయచ్చు. ఇదే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్. లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలయ విశేషాల్లోకి వెళ్తే ఈ ఆలయంలోని శివలింగం స్వయంభుగా వెలిసిందని అనేక పురాణాలు చెబుతున్నాయి. శివ పార్వతీ దేవతలు కలిసిన రూపంలో దర్శనమిస్తారు. ఆలయ నిర్మాణానికి దాదాపు 7 సంవత్సరాలు అయితే పట్టిందంట. మీరు చూసుకోవచ్చు, ఆలయ ముందు భాగంలో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ముందుగా ముఖద్వారంలో భారీ నందీశ్వరుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. కేరళ సాంప్రదాయంతో ముఖద్వారం చాలా అంటే చాలా అందంగా ఉంది. అలాగే మీరు చూసుకోవచ్చు, ఆలయం ఎంట్రన్స్ లో భారీ ఏనుగుల బొమ్మలు భక్తులకు స్వాగతం అయితే చెప్తున్నాయి. గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ నమూనాతో ఉన్న అయ్యప్ప స్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు. టెంపుల్ పైకప్పు భాగం మొత్తం కేరళ స్టైల్ అనిపిస్తుంది నాకు, కానీ మధ్య భాగం మొత్తం రాయిని వాడినారు పూర్తిగా. సో దీనికి గాను 2500 టన్నుల రాళ్ళను అయితే వెళ్ళి వాడారంట. దీనికి 18 కోట్లు ఈ ఆలయానికి అయితే ఖర్చు అయిందంట. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకి ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దేవుని దర్శించుకోవచ్చు. ఒకవేళ మధ్యలో వచ్చినా కూడా మనకి ఇక్కడ సత్రాలు అయితే ఉన్నాయి, మనం రెస్ట్ తీసుకోవచ్చు. 111.2 అడుగుల ఎత్తుతో 8 అంతస్తులతో ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఇదే. ఈ శివలింగం 3 ప్రధాన భాగాల్లో ఉంటుంది. మొదటి భాగం బ్రహ్మ భాగం, మధ్యలో విష్ణు భాగం, చివరనకు వచ్చేసరికి రుద్ర భాగం. ఈ ఆలయం మొత్తంలో ఈ 3 భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయం గవర్నమెంట్ అండర్ లో అయితే లేదంట, శివపార్వతి టెంపుల్ ట్రస్ట్ అండర్ లో అయితే ఉందంట. సో ట్రస్ట్ మెంబర్స్ ఈ ఆలయాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ కాటేజ్ లోనే ఉంటారు వాళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయాలనుకుంటే ఇక్కడ ట్రస్ట్ వాళ్ళదే గెస్ట్ హౌస్ అయితే ఒకటి ఉంది, కావాలంటే అందులో రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకైతే మనం శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఆలయ పరిసరాల్లో చాలా మొక్కలైతే పెంచుతున్నారు. ముఖ్యంగా ఈ శివలింగం ముందరైతే చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే చూడొచ్చు మనము. ఎన్ని ఉన్నాయి. శివలింగ ప్రతిష్టకి కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వర్, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాష్ దేవాలయాల నుండి మట్టిని, నీటిని సేకరించి ఈ శివాలయం కట్టడానికి అయితే ఉపయోగించారంట. 8 అంతస్తులతో కట్టిన ఈ శివలింగంలోకి వెళ్ళడానికి మనకు 100 రూపాయల టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో 108 శివలింగాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ వరకు మానవుని ఋతుచక్రాలు అయితే మనకి డిస్ప్లేలో పెట్టారు. 8th ఫ్లోర్ లో కైలాసంలో శివపార్వతులు ఎలా ఉంటారో అచ్చం అలాగే మంచు పర్వతాల్లో ఉన్నట్లుగా మనకైతే చూపించారు. లోపలికి మొబైల్ అయితే ఖచ్చితంగా అలో లేదన్న, అందుకే మీకు లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన కట్టడానికి గాను వరల్డ్ రికార్డ్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ఈ కట్టడం అయితే చోటు దక్కించుకుంది. ఇలాంటి యూనిక్ వీడియోస్ ప్రపంచంలో ఎక్కడున్నా మీ ముందుకైతే పట్టుకొస్తాను. ప్లీజ్ నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.